పెట్టుకోండి టైం పడుతుంది. ओम शांति शांति शांति
మనం బైపాస్ ఆ పక్కన తీసుకున్నా మొత్తం 4 వారాలు దాంట్లో ఆ గొడవలో కాకుండా ప్రయత్నించారు. మాకు శారీలో టెంపుల్ చూసేసి అనుకున్న ఫెసిలిటీస్ అన్నీ చేస్తే ఫైనల్గా మీరు కంట్రోల్కి ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్స్ వచ్చిన తర్వాత మనం ట్రై మొదలు పెడితే ఆ ట్రైప్ ఏదో ఒకటి పార్కింగ్ సాధారణంగా ఒక్కొక్కసారి నాగర్ టైంలో ఉపాధ్యాయులో రోడ్డు చూస్తుంటారు చాలా వరకు చూస్తుంటుంది. ఇప్పుడు వైడన్ చేసుకుంటాం పెంచి కట్టాలంటే పెంచి కట్టాలంటే అక్కడ మనం దేవత టూర్ కూడా మనం మైండ్ చేసినట్టు అదే రోడ్లో ప్రొవైడ్ అయినట్టు అదే దేవత టూర్ కూడా బైపాస్ లాగా ఆల్రెడీ కూడా స్టార్ట్ అయింది. ట్రాఫిక్ రోడ్ ఒక టాపిక్ డైవర్ట్ అయితే రోడ్ కూడా లైటింగ్స్ కూడా బయట మూడు చూడండి ప్రతిరోజు నిత్యం పూజ చేసే దానికి కూడా వచ్చిన అవునండి గణపతి పక్కన కనపడుతుందండి పక్క కూడా చీర ఉంటాయి ఇంటి పక్కన కూడా చీర ఉంటాయి కూడా చీర ఉంటాయి దాని కూడా ఉంటాయి. హాస్టల్ దగ్గర గుర్తుంది టెంపుల్ మన ఆర్టీడీ గారు పెట్టిన రిపోర్ట్ ఉందన్నారు. ఇస్తే వాడు ప్రపోజల్ తయారు చేసేటప్పుడు కూడా స్టడీ చేసి ప్రపోజల్ తయారు చేసేటప్పుడు అదంతా యాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అది కూడా టెంపుల్స్ ఆఫ్ బెంగోల్ని గుర్తానికి కాలంలో టెంపుల్స్ ఎట్లాగా చేస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మాట్లాడుతుంది వైజాగ్ రీజియన్ కూడా ఇచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో బెక్కవోలు గొల్లల మామిడాడులో 4 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం, గోలిమేశ్వర ఆలయం, అదేవిధంగా గొల్లల మామిడాడులో కోదండరామాలయం, సూర్యనారాయణమూర్తి ఆలయం. ఈ 4 వేటికవే ప్రసిద్ధి చెందిన ఆలయాలు. వీటిని అభివృద్ధి చేయాలి. తద్వారా బెక్కవోలు, గొల్లల మామిడాడ ఈ 4 టెంపుల్స్ని టెంపుల్ టూరిజం కింద ఒకే ఛత్రం కిందకి తీసుకొచ్చి 4 ఆలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజానికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే ఒక ఆలోచనతో నా ప్రతిపాదన, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు మేమిద్దరం కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు టెంపుల్ టూరిజం శాఖ మార్చులు టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి దీన్ని అభివృద్ధి చేయమని, టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయమని కోరడం, వారు ఆ ప్రతిపాదనలు తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖకి పంపించడం, మరి వాళ్ళ టూరిజం శాఖ నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అదేవిధంగా
కన్సల్టెంట్స్ ఇక్కడికి రావడం, ఈ ప్రతిపాదన తయారు చేయడం కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం కూడా జరిగింది. తొందరలోని ఈ ప్రతిపాదనలు 2-3 ప్రతిపాదనలు ఈరోజు తీసుకురావడం జరిగింది ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి. ఆ ప్రతిపాదనలు వారు సంపూర్ణంగా పరిశీలించి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన తయారు చేసిన తర్వాత దాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర పర్యాటక శాఖకి పంపిస్తాం. తద్వారా మరలా నేను వెంకటేశ్వర గారు ప్రయత్నం చేసి ఆ నిధులు మంజూరు చేయడానికి కృషి చేసినట్లయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారడమే కాకుండా చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్న ఈ 4 ఆలయాలను పరిరక్షించడం కోసం, వాటి ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన బెకోవల్లో లక్ష్మీ గణపతి కోలింగేశ్వర స్వామి, అదేవిధంగా కొల్లనమామిడిలో కోదండరామాలయం, సూర్యనారాయణ ఆలయాల్ని టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలి. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలకు విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారితో కలిసి కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి వినతిపత్రం ఇవ్వడం, వారి ఆదేశాలను అనుసరించి వాళ్ళ రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ గ్రామానికే చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం రావడం జరిగింది. వీరి 4 క్షేత్రాలని కలుపుతూ టెంపుల్ సర్క్యూట్ కోసం నివేదిక తయారు చేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని మంజూరు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఈ ఆలయాల యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులను ఇక్కడికి ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామస్తులందరినీ, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే దానిపైన ఈ అందరి అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ బృందానికి అందించి పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని టెంపుల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా దీనిలో భాగం. ఈరోజు బెక్కోలు, గొల్లలమామిడాళ్ళకు సంబంధించి ఏదైతే ప్రసిద్ధ ఆలయాలు, బెక్కోల్లో లక్ష్మీ గణపతి ఆలయం, కోలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా గొల్లలమామిడాళ్ళలో కోదండరామాలయం, సూర్యనారాయణమూర్తి ఆలయం, 4 కిలోమీటర్ల దూరంలో 4 ఆలయాలు ఇక్కడ ఉండడం, ఈ ఆలయాలన్నింటినీ ఒక టెంపుల్ హబ్గా తయారు చేసి, టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేయడం ద్వారా ఈ గ్రామాలకి మౌలిక వసతులను కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, నేను కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం, దానికి తను అనుగుణంగా రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దానికోసం ఈరోజు ఆ ప్రతిపాదనలు తయారు చేయడం కోసం వారు ఆల్రెడీ ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ ప్రాంతం అంతా తెలిసిన వ్యక్తే కాబట్టి వారి కన్సల్టెంట్స్ని కూడా తీసుకుని వారు రావడం, ఇప్పుడు బెక్కవోలు టెంపుల్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 4ని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేసినట్టయితే మన ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి మరింతగా చెప్పగలుగుతాం. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఏదైతే అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి, ఆ వివాహాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఒకే రోజు 4-5 వివాహాలు కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఉంది, ఇంకా ఎక్కువ జరిగే పరిస్థితి కూడా ఉంది. అటువంటి సమయంలో ఆ వివాహానికి సంబంధించిన వధూవరులకు కానీ లేకపోతే వారితో వచ్చిన బంధువులకు కానీ కనీస సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించలేని పరిస్థితి ఉంది. ఆ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ఏదైతే మరి దక్షిణ భారతదేశంలోనే ఏకైక వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న
సూర్యనారాయణమూర్తి ఆలయము మన గొల్లల మామిడాడు. అదేవిధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం కలిగిన అంటే అతిపెద్ద గోపురాలు కలిగిన ఆలయాల్లో ఒకటి కోదండరామాలయం. ఇటువంటి ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి తెలియాలి. అదేవిధంగా బెకోల్లో తీసుకుంటే గోలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది, తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఉంది. బెకోల్లో తూర్పు చాళుక్యుల కాలంలో 108 శివాలయాలు ఉండేవి. అది కాలక్రమేణా అంతరించి వాళ్ళ 4 శివాలయాలు మాత్రం అక్కడ మిగలడం జరిగింది. ఆ 4 కూడా గోలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్నాయి. అంటే బెక్కోలు మరి ఏ విధంగా ఈ ఆలయాలకు సంబంధించి విశిష్టత సంతరించుకుందో, ఆధ్యాత్మికత సంతరించుకుందో ఆ ఒక్క విషయం చాలు మనకు తెలియజెప్పడం కోసం. అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం అది స్వయంభూ, కోరిన కోరికలు తీరుస్తారనేది ఒక నానుడుండి భారతదేశం నలుమూలల నుంచి కూడా అక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అక్కడ కూడా ఎక్కడ కనీసం బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ 4 ఆలయాల్ని అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి 4 ఆలయాలని ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకి మరొక ప్రాచీనమైన ఆలయం పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. కానీ అది కొద్దిగా దూరంగా ఉంది కాబట్టి దాన్ని కల్పించలేం. కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించినట్టయితే కనీసం బయట నుంచి భక్తులు వచ్చిన వాళ్ళు 1-2 రోజులు ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ఆలయాలు చూసి ఇటు ద్రాక్షారామం కానీ సామర్లకోట కానీ అనేక క్షేత్రాలు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ 2-3 రోజుల పాటు ఉండే విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయగలిగితే మన ప్రాంతానికి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా వారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2-3 గంటల నుంచి ఈ కార్యక్రమం మీద ఉన్నాం. టోటల్గా బెక్కవోల్ని గొల్లమాడాన్ని బైపాస్ చేసుకుంటూ ఇక్కడికి రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి ఈ సర్క్యూట్లోనే అనేది ఆలోచన కూడా చేసాం. ఇవంతా ప్రతిపాదన దశ. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత మరలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి వెళ్ళి దాన్ని మంజూరు చేయించుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆనాడు మరి కొవ్వూరు బసిరెడ్డి గారు ఈ ఆలయాన్ని, అదేవిధంగా ద్వారంపూడి సుబ్బరెడ్డి గారి సోదరులు ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు ఉన్న సాంకేతికత, ఆధునికత, యంత్ర పరికరాలు లేని రోజుల్లో ఇంత పెద్ద ఆలయాన్ని వారు నిర్మించడం అంటే నిజంగా అది అనితర సాధ్యం. అటువంటి మహనీయుల గుర్తు చిరస్థాయిగా ఉండాలి. అదేవిధంగా ఎంతటి ఆధ్యాత్మికత సంతరించుకున్న మన ప్రాంతం యొక్క ప్రతిష్ట, విశిష్టత బయట ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనే ఒక సత్సంకల్పం ఇది. దీనికి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే వారు మరలా 1-2 సార్లు ఇక్కడికి విజిట్ చేసి దీన్ని ఒక డిజైన్, ఒక డిపిఆర్ తయారు చేసేటప్పుడు మీరందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి మీ ఆలోచనలు వారితో పంచుకొని ఒక్కసారిగా ఇది అన్లిమిటెడ్ ఎంత అమౌంట్కైనా మనం పంపించవచ్చు. అందుకోసం మీ అందరూ కూడా మీ సలహాలు సూచనలు అందించి బృహత్తరంగా ఈ కార్యక్రమం తయారయ్యే దానిలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా కన్సల్టెంట్ పవన్ గారికి, అదేవిధంగా నిరంజన్ గారికి, నాగు గారు, అదేవిధంగా గంగాధర్ చౌదరి గారు, కృష్ణ గారు, వేదిక ముందున్న గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బెక్కోలు, గొల్లల మామిడాళ్ళకు సంబంధించి ఏదైతే ప్రసిద్ధ ఆలయాలు బెక్కోల్లో లక్ష్మీ గణపతి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా గొల్లల మామిడాళ్ళలో కోదండరామాలయం, సూర్యనారాయణమూర్తి ఆలయం, 4 కిలోమీటర్ల దూరంలో 4 ఆలయాలు ఇక్కడ ఉండడం, ఈ ఆలయాలన్నింటినీ ఒక టెంపుల్ హబ్గా తయారు చేసి, టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేయడం ద్వారా ఈ గ్రామాలకి మౌలిక వసతులను కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, నేను కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం, దానికి తను అనుగుణంగా రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దానికోసం ఈరోజు ఆ ప్రతిపాదనలు తయారు చేయడం కోసం
వారు ఆల్రెడీ ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ ప్రాంతం అంతా తెలిసిన వ్యక్తే కాబట్టి వారి కన్సల్టెంట్స్ని కూడా తీసుకుని వారు రావడం, ఇప్పుడు బెక్కవోలు టెంపుల్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 4ని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేసినట్టయితే మన ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి మరింతగా చెప్పగలుగుతాం. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఏదైతే అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి, ఆ వివాహాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఒకే రోజు 4-5 వివాహాలు కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఉంది, ఇంకా ఎక్కువ జరిగే పరిస్థితి కూడా ఉంది. అటువంటి సమయంలో ఆ వివాహానికి సంబంధించిన వధువరులకు కానీ లేకపోతే వారితో వచ్చిన బంధువులకు కానీ కనీస సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించలేని పరిస్థితి ఉంది. ఆ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ఏదైతే మరి దక్షిణ భారతదేశంలోనే ఏకైక వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న సూర్యనారాయణమూర్తి ఆలయం మన గొల్లలమామిడాడు. అదేవిధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం కలిగిన అంటే అతిపెద్ద గోపురాలు కలిగిన ఆలయాల్లో ఒకటి కోదండరామాలయం. ఇటువంటి ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి తెలియాలి. అదేవిధంగా బెక్కవోలులో తీసుకుంటే గోలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది, తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఉంది. బెక్కవోలులో తూర్పు చాళుక్యుల కాలంలో 108 శివాలయాలు ఉండేవి. అది కాలక్రమేణా అంతరించి వాళ్ళ 4 శివాలయాలు మాత్రం అక్కడ మిగలడం జరిగింది. ఆ 4 కూడా గోలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్నాయి. అంటే బెక్కవోలు మరి ఏ విధంగా ఈ ఆలయాలకు సంబంధించి విశిష్టత సంతరించుకుందో, ఆధ్యాత్మికత సంతరించుకుందో ఆ ఒక్క విషయం చాలు మనకు తెలియజెప్పడం కోసం. అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం అది స్వయంభూ, కోరిన కోరికలు తీరుస్తారనేది ఒక నానుడు ఉండి భారతదేశం నలుమూలల నుంచి కూడా అక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అక్కడ కూడా ఎక్కడ కనీసం బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ 4 ఆలయాల్ని అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి 4 ఆలయాలని ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకి మరొక ప్రాచీనమైన ఆలయం పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది, కానీ అది కొద్దిగా దూరంగా ఉంది కాబట్టి దాన్ని కల్పించలేం. కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించినట్టయితే కనీసం బయట నుంచి భక్తులు వచ్చిన వాళ్ళు 1-2 రోజులు ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ఆలయాలు చూసి ఇటు ద్రాక్షారామం కానీ సామర్లకోట కానీ అనేక క్షేత్రాలు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ 2-3 రోజుల పాటు ఉండే విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయగలిగితే మన ప్రాంతానికి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా వారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2-3 గంటల నుంచి ఈ కార్యక్రమం మీద ఉన్నాం. టోటల్గా బెక్కవోలుని గొల్లలమామిడాన్ని బైపాస్ చేసుకుంటూ ఇక్కడికి రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి ఈ సర్క్యూట్లోనే అనేది ఆలోచన కూడా చేసాం. ఇవంతా ప్రతిపాదన దశ. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత మరలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి వెళ్ళి దాన్ని మంజూరు చేయించుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆనాడు మరి కొవ్వూరు బసిరెడ్డి గారు ఈ ఆలయాన్ని, అదేవిధంగా ద్వారంపూడి సుబ్బరెడ్డి గారి సోదరులు ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు ఉన్న సాంకేతికత, ఆధునికత, యంత్ర పరికరాలు లేని రోజుల్లో ఇంత పెద్ద ఆలయాన్ని వారు నిర్మించడం అంటే నిజంగా అది అనితర సాధ్యం. అటువంటి మహనీయుల గుర్తు చిరస్థాయిగా ఉండాలి. అదేవిధంగా ఎంతటి ఆధ్యాత్మికత సంతరించుకున్న మన ప్రాంతం యొక్క ప్రతిష్ట, విశిష్టత బయట ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనే ఒక సత్సంకల్పం ఇది. దీనికి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే వారు మరలా 1-2 సార్లు ఇక్కడికి విజిట్ చేసి దీన్ని ఒక డిజైన్, ఒక డిపిఆర్ తయారు చేసేటప్పుడు మీరందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి మీ ఆలోచనలు వారితో పంచుకొని ఒక్కసారిగా ఇది అన్లిమిటెడ్ ఎంత అమౌంట్కైనా మనం పంపించవచ్చు. అందుకోసం మీ అందరూ కూడా మీ సలహాలు సూచనలు అందించి బృహత్తరంగా ఈ కార్యక్రమం తయారయ్యే దానిలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా కన్సల్టెంట్ పవన్ గారికి, అదేవిధంగా నిరంజన్ గారికి,
నాగు గారు, అదేవిధంగా గంగాధర్ చౌదరి గారు, కృష్ణ గారు, వేదిక ముందున్న గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కేంద్ర పర్యాటక మరియు సంస్కృతి శాఖ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎక్కువల్లో లక్ష్మీ గణపతి కోలింగేశ్వర స్వామి, అదేవిధంగా కొల్లమావిడలో కోదండరామాలయం, సూర్యనారాయణ ఆలయాల్ని టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలి. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలకు విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారితో కలిసి నేను కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి వినతిపత్రం ఇవ్వడం, వారి ఆదేశాలను అనుసరించి వాళ్ళ రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ గ్రామానికే చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం రావడం జరిగింది. వీరి 4 క్షేత్రాలని కలుపుతూ టెంపుల్ సర్క్యూట్ కోసం నివేదిక తయారు చేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని మంజూరు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఈ ఆలయాల యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులను ఇక్కడికి ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామస్తులందరినీ, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే దానిపైన ఈ అందరి అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ బృందానికి అందించి పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని టెంపుల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటాం. శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అట్లానే మన గ్రామ పెద్దలు, తర్వాత నా మిత్రులు అందరికీ కూడా నమస్సుమాంజలి. నేను టూరిజం డిపార్ట్మెంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ 5 జిల్లాలకి హెచ్ఓడిగా ఉన్నాను. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఈ ఎక్కువలు గొల్లల మామిడాడ డెవలప్మెంట్కి ఎంపీ గారి ద్వారా గవర్నమెంట్కి సెంట్రల్ మినిస్టర్ గారి ద్వారా లెటర్ రాయడం జరిగింది. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్కి అది అత్యంత జరూరుగా నివేదిక పంపించమని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి. అనుగుణంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది యాక్చువల్గా నాకు లభించినటువంటి సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది నా స్వగ్రామం. ఎన్ని జిల్లాలు చేసినప్పటికీ కూడా స్వగ్రామానికి ఎంతో కొంత చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అందుకని మా సబార్డినేట్స్ని ఎవరిని పంపేయకుండా నేనే స్వయంగా రావడం జరిగింది. అది నాకు మన ప్రీతమ నాయకులు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు బెక్కువలు, గొల్లల మామిడాడ దేవాలయాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. తదనుగుణంగా ఈ టెంపుల్ సర్క్యూట్ని ఒక ప్యాకేజ్గా మార్చి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి నివేదిక కోరి ఉన్నారు. ఇది మా కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ కూడా నేను ఆదేశించడం జరిగింది. దీనికి వెంటనే ప్రతిపాదన సమర్పించి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, మన గౌరవ ఎంపీ గారి ద్వారా నివేదికని సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ప్రసాద స్కీమ్లో శాంక్షన్ అయ్యేటట్టు వారు మేము నివేదిక ఇచ్చినట్టయితే ఆ తదుపరి కార్యక్రమం అంతా కూడా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నెరవేర్చి మన గ్రామానికి టూరిజం హబ్ తీసుకొచ్చి ఎంతోమంది వస్తున్నారు పిలిగ్రిమ్స్, వారికి సరైన సౌకర్యాలు లేవు. వాళ్ళకి వసతి, పార్కింగు, తర్వాత అన్నదానానికి, నిత్యాన్నదానానికి కానీ ఒక బిల్డింగు, అట్లానే అర్చకులకి వసతి సౌకర్యం, స్త్రీలకి తగిన సౌకర్యాలు ఇవన్నీ కల్పించాల్సిందిగా, అట్లానే రహదారి సౌకర్యం కూడా కనెక్టివిటీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా మేము తొందరలోనే పూర్తి చేసి నా గ్రామానికి నా వంతుగా నా రుణం తీర్చుకుంటానని చెప్పి సభాముఖంగా మీకు తెలియదు. నాకు అది అవకాశం ఇచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు
మన ఎమ్మెల్యే గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీలో టెంపుల్ చూసేసి అనుకున్న విజిబిలిటీస్ అన్నీ చేస్తే ఫైనల్గా మీరు కొంతమంది ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్స్ వచ్చిన తర్వాత మనం ట్రై మొదలు పెడితే ఆ ట్రైప్ ఏదో ఒకటి పార్కింగ్తో వైడన్ మనం దేవత కూడా మనం మైండ్ చేసినట్టు అదే రోజులో ప్రొవైడ్ అయినట్టు అదే దేవత కూడా పెట్రోల్ బైపాస్ లాగా మాట్లాడేది కూడా స్టార్ట్ పెట్టారు. ట్రాఫిక్ అవుట్ ఒక టాపిక్ డైవర్ట్ అయితే రోడ్డు కూడా బాగా లైటింగ్స్ కూడా చూడండి. ప్రతిరోజు నిత్యం పూజ చేసే దానికి కూడా వచ్చిన వాళ్ళందరూ అవునండి. గంటలు దుర్పక్కం కనపడుతుందండి. దుర్పక్క కూడా దుర్పక్కం కూడా చీర ఉంటాయి, కూడా చీర ఉంటాయి, దాని కూడా ఉంటాయి. మాస్టర్ దగ్గర గుర్తుంది టెంపుల్ వస్తుంది. మన ఆర్టీడీ గారు పెట్టిన రిపోర్ట్ ఉందన్నారు. ఉంటే ఇస్తే వాళ్ళు ప్రపోజల్ తయారు చేసేటప్పుడు కూడా స్టడీ చేసి ప్రపోజల్ తయారు చేసేటప్పుడు అదంతా యాడ్ చేయడానికి ఇచ్చేస్తారు. అది కూడా టెంపుల్ షాప్ ఎక్కువని గుర్తాడికి కాలంలో టెంపుల్స్ ఎట్లాగా రెడీ పెట్టాలి.
ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కూడా మాట్లాడుతుంది. వైజాగ్ డీజిల్ కూడా ఇచ్చారు. పెట్టుకోవాలి టైం పడుతుంది.